పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 30 ఏళ్లలో జరిగిన పరిణామాలపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు డిమాండ్ చేశారు. ప్రాజెక్టులో కాంగ్రెస్ ప్రభుత్వాల పాత్రను ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తించకపోవడం సరికాదన్నారు. 2018లోగా ప్రాజెక్టును పూర్తి చేయడం అసాధ్యమని కేవీపీ అభిప్రాయపడ్డారు. మేము నెరవేరుస్తుంటే మేము ఉన్మాదులమా, మేము రాక్షసులమా, మేము అభివృద్ధి నిరోధకులమా? అంతర్రాష్ట్ర సమస్యలున్న ప్రాజెక్టుని కేంద్రం మేము కడతాం బాబు, ఇది మాకు వదిలేసే మేము కడతామని అంటే 2.5 ఏళ్లు చంద్రబాబు వాళ్ళతోటి ఎందుకు పోరాడి నేనే కట్టాలి, ఇది రాష్ట్ర ప్రాజెక్టు గా చెప్పాలి అని స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి కూడా ప్రయోజనాల గురించి కూడా తాకట్టు పెట్టుకొని తెచ్చుకున్నాడు. అయ్యా, ఇందులో మర్మం ఏమిటి? కారణాలు విజ్ఞులైన చంద్రబాబు నాయుడు గారికి అర్థమవుతున్నాయి కానీ నాబోటి ఉన్మాదికి, నాబోటి అభివృద్ధి నిరోధకులకి, రాక్షసులకి అర్థం కావట్లేదు. పోలవరం పనులు శరవేగంగా జరుగుతుంటే కాంగ్రెస్, వైకాపా నేతలు ఆందోళన చెందుతున్నారని మంత్రి దేవినేని ఉమ అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఒక్క ముంపు గ్రామాన్ని కూడా ఎందుకు ఖాళీ చేయించలేకపోయారో కేవీపీ సమాధానం చెప్పాలన్నారు. ముచ్చుమరిని జాతికి అంకితం చేస్తే ఉలికిపాటు ఎందుకన్నారు. కేవీపీ ఎఫ్బీఐ విచారణ పరిధిలో ఉన్నారని, వాటాల దగ్గర జగన్తో కేవీపీకి తేడా వచ్చిందని విమర్శించారు. 2018 నాటికి పోలవరం ద్వారా నీరిచ్చి తీరుతామని, 2014 నాటి నిర్మాణ అంచనాలకు నిధులు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని తెలిపారు. వేల కోట్ల రూపాయలు మూటలు మోసిన వ్యక్తి కేవీపీ రామచంద్రరావు. రామచంద్రరావు గారు అండర్లైన్ చేసుకోండి. ఢిల్లీకి మూటలు మోసిన వాడివి నువ్వు. మా రాష్ట్ర సంపదని, మా రాష్ట్ర ప్రజల సొత్తుని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా జలయజ్ఞం, ధనయజ్ఞం అని ప్రాజెక్టుల పేరిట మట్టి పనులు చేసి వేల కోట్లు దోపిడీ చేసిన దోపిడీదారుల్లో నువ్వు రెండో ముద్దాయివి. రాజశేఖర రెడ్డి ఆత్మవు నువ్వు.